స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్, వందనాలు. ప్రభు నాకు మనకు ఇచ్చిన మరో కృపను బట్టి, ఆయన ఇచ్చిన తరుణం బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాము. దయచేసి మరి తల వస్తే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికను గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రం. యేసు నామములో నీ పాద సన్నిధిలో వస్తూ ప్రభా, మరి 8వ మాసం మొదటి పునరుత్థాన దినమందు ఆయన నన్ను మమ్మల్ని సజీవ లెక్కలో లెక్కించి, ఇదిగో ప్రభా, మరి భయంకరమైన వ్యాధి పరిస్థితుల్లో ఆయన నీ సంఘాన్ని, మా కుటుంబాన్ని, ప్రజల్ని కాచి కాపాడి ఎంతో కృపనిచ్చున్నాయన. దైవజనులు, పరిశుద్ధులు, ప్రపంచమంతా నాయన ప్రార్థన చేసిన ప్రార్థన వృధా కాకుండా ప్రభా, మరి నీవిచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రం ప్రభా. మరి ఈ ఆరాధనంతయు పాటలేమి, వైద్యాలేమి నాయన, సమస్తములనైనా నీ విశేషమైన కృప దయచేసి నడిపించి, మాకు కాకునైనా సమస్త మహిమ నీకే కలుగునట్లుగా నీవే నడిపించి కృపా అభిషేకంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కృపాభిషేకం లేదు మేమేమి చేయడం కనుక నీ విశేషమైన కృపాభిషేకంతో ఈ ఆరాధనంతయు నడిపించి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు రక్త ప్రోక్షలో సమర్పిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రండి, మరొకసారి మీ అందరికీ వందనాలు, శుభాలు. మనం పాటల కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాము. ప్రభు మన కృప కలుగ చేయను గాక. మీరు కూడా పాడండి, వీక్షించండి. దేవుడి విశేషమైన కృప మనందరూ కలుగ చేయను గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah.
నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. వంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. వంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే. మహిమాన్వితమైన నీ బంధలు నన్ను దాచిన నీతో సీయోను ధ్యానమే నాకు మేలాయెను. మహిమాన్వితమైన నీ బంధలు దాచిన నీతో సీయోను ధ్యానమే నాకు మేలాయెను. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను. నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతు.
పరిశుద్ధతకే శుభానవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకే శుభానవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నైనది నీ స్నేహబంధము. సమీప బాంధవ్యములన్నిటి కన్నా మిన్నైనది నీ స్నేహబంధము. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిర పునాదులు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. It's good to keep our eyes on the innumerable blessings God has bestowed upon us, to see them, name them, and be joyful in them. The more we see them, the more we grow in gratitude. And the more we grow in gratitude, the more we are blessed. Lord, we thank you with profound gratitude for the countless blessings in our life. Help us to daily become more aware of those blessings and be grateful for them. May we be filled with a grateful heart and always rejoice in your goodness. Jesus, we trust in you. I
come before you today. And there's just one thing that I want to say. Thank you, Lord. Thank you, Lord, for all you've given to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. For all you've done in my life, you took my darkness and gave me your light. Thank you, Lord. Thank you, Lord. You took my sin and my shame. You took my sickness and healed all my pain. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. I just want to thank you, Lord. Thank you, Lord. Lord, here I am. As I offer you my life, I have complete faith and trust in you that you will do great things through me. May I magnify you with my life, with the way I live my life, with my actions and words. Lord, I offer my life to you, everything I've been through. Use it for your glory. Lord, I offer my days to you, lifting my praise to you as a pleasing sacrifice. Lord, I offer you my life. All that I am, all that I have, I lay them down before you, Lord. All my regrets, all my acclaim, the joy and the pain, I'm making them yours. Lord, I offer my life to you, everything I've been through. Use it for your glory. Lord, I offer my days to you, lifting my praise to you as a pleasing sacrifice.
Yeah.
యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు ఇచ్చిన ఈ కృపను ఈ దినాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ కృపను ఈ యొక్క సమయాన్ని బట్టి ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. ఈ ఆగస్టు మాసంలో 8వ మాసం ఈ 2020 సంవత్సరంలో మరి అప్పుడే మనం ప్రవేశించాము. మరి గత కాలం అంతయు దేవుడు కృపనిచ్చాడు. పాటలతో ఆయన నామం ఘనపరిచినాము, ఆరాధనతో ఆయన్ని ఘనపరిచున్నాం కనుక చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలో వెళ్దాము. మరి మీరు కూడా మరి తల వస్తే కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము. యేసు నామములో ప్రభా ఈ 8వ మాసంలో మమ్మల్ని నీవు సజీవ లెక్కల్లో లెక్కించినందుకు నీకే స్తోత్రము నాయన. అవును ప్రభా, మేము ఏ పాటి వారు నీవు అనుక్షణము మా ఎడలనైనా కృపను చూపిస్తూ, మా ఎడలనైనా జాలి చూపిస్తున్నాయన. ఏ తెగులు ఏ అపాయం మా గుడాలను సమీపించకుండా కాచి కాపాడి నడిపించినందుకు నీకే స్తోత్రం ప్రభా. ఇదిగో మా తండ్రి, మరొకసారి ఆయన మీ సన్నిధిలో ఈ యొక్క కరోనా వైరస్ కోవిడ్-19 కోసం నాయన మేము అనేక పరిశుద్ధులు నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఉన్నాము అయ్యా. గోజాడున్నాము, బతిమాలుకున్నాము నాయన. అవును ప్రభా, మరి నీవే మా ఎడల కృప చూపించుమని, నీవే మా ఎడల జాలి చూపించుమని ప్రభా. మరి చేసిన ప్రార్థన వృధా కాదు. నీవు నాయన అనేక పరిశుద్ధుల ప్రార్థన విని ఆలకించిన ఆయన ఎన్నో జీవితాలు నాయన ఎన్నో వాటి ప్రభావ తలక్రిందులు అయిపోయినాయి కనుక అయ్యా కనికరించుమని, అయ్యా కృప చూపించుమని ప్రార్థన చేస్తున్నాము నాయన. నీవు తప్ప వేరే దారి లేదు, నీవు తప్ప వేరే మార్గము లేదు కనుక మా తండ్రి, ఇది నీవు చెప్పిన మాట కనుక ప్రభా. భూమి ఆకాశం గతించినను నా మాటలు గతించవు కనుక మా తండ్రి, నీవే మార్గము, నీవే సత్యము, నీవే జీవము నాయన. ఇప్పుడున్న ప్రపంచ యావత్తున్న దానికి నాయన నీ ఒక్కడే ఈ విడుదల అయ్యగలతో కనుక మా తండ్రి, ఇదిగో అయ్యా మా చేతులు నాయన నీ వైపు ఎత్తి అయినా ఆకాశం వైపు ఎత్తి నాయన ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. కనికరించి మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. ఆకాశ వాక్యలు తెరిచినాయి ఈ ఆగస్టు మాసంలో నాయన నీవు మా కోసం చేయబోతున్న ప్రతిదీ నాయన మేము నాయన అనుభవించే కృపను దయచే. నీ సంఘాన్ని అయ్యా పేరు పేరున ఒక్కరొక్కరిని నాయన నీ కృపగల హస్తాల్లో సమర్పిస్తున్నాము. నీవే కృప దయచేసి నీవే నడిపించి నాయన సమస్త మహిమ నీకు కలుగునట్లుగా చేయండి ప్రభా. నాయన ప్రార్థన కోరిన వారు, ప్రార్థన సహాయం అడిగిన వారు ఎంతో మంది నాయన మరి ప్రార్థన చేయమని అడిగిన ఆ ప్రార్థన విజ్ఞాపనలన్నీ ప్రభా నీ కృపాసనం దగ్గర సమర్పిస్తున్నా. నీవే సహాయం చేయి, నీవే మా ప్రార్థన ఆలకించి అంగీకరించిన నడిపించిన మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు ఇచ్చిన మరి ప్రభు ఇచ్చిన ఈ కృపను ఈ దినాన్ని ఈ సమయం బట్టి ఆయనకే సమస్త మహిమ మరి కలుగునుగాక. ఈ ఆగస్టు మాసంలో మరి దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనము ధ్యానిస్తాము. మరి ఎందుకంటే ఆయన వాగ్దానాలు అవును ఆమేన్. మరి అవును ఆమేన్గా మరి ఆయన వాగ్దానాలు ఉన్నాయి. మరి ఆయన వాగ్దాన పూర్ణుడు. మన ఎడల ఎన్నో రకాలుగా ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. మరి సజీవ లెక్కల్లో ఆయన మనల్ని లెక్కించాడు. మరి ప్రతి విధమైన అపాయాలు మరణం నుండి ఆయన విడిపించి మరి 8వ మాసంలో మనం ఈరోజు ఇలా ఉన్నామంటే 8వ మాసంలో ఆయన మనల్ని సజీవ లెక్కల్లో లెక్కించాడు కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సంఘమా, దేవుని వాగ్దానాలు ఊరికేవి కావు. దేవుని వాగ్దానాలు మరి అవును ఆమేన్. మరి దేవుని వాగ్దానాలు ఎంతో మరి ప్రశస్తమైనవి కనుక మరి ఆలకించండి.
దేవుడు నిశ్చయంగా ఆయన కృప మన ఎడల విడుదల చేయను గాక. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, దయచేసి గమనించండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరింపలేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీల మూలతో నీ 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 పునాదులు వేయుదును. చూడండి, దేవుని యొక్క వాక్యం 11వ వచనం ఏమంటుందంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. కనుక దేవుని వాక్యం మరి చెప్తుంది ఏంటంటే, గాలి వాన చేత ప్రయాసపడి కొట్టబడిన దానా అంటే సంఘానికి చెప్తున్నాడు, ఒక వ్యక్తికి చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన మనందరికీ ఈ వాగ్దానం, ఈ ఒక మాట మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే యెషయా గ్రంథం 54:11వ వచనంలో, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడుతున్నదాన్ని ఆదరణ లేక. నిజంగానే ఈ సంవత్సరము 8 మాసాలు మరి గతించిపోబోతుంది. 8వ మాసంలో మనం వచ్చామంటే అది నిజంగానే మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ఆశ్చర్యంగా మరి కనబడుతుంది. 8 మాసాలు మరి ఇంచుమించి సంవత్సరాలు గతించిపోయింది. ఎక్కడున్న జీవితము అక్కడే స్తంభించిపోయి ఆగిపోయి మరి చాలా మంది జీవితాలు మరి తలక్రిందులుగా మారినట్టుగా అది మీకు తెలుసు. మీరు వార్తలు వినున్నారు, చూస్తున్నారు. ఎన్నో రకాలైన ప్రయాసం, ఎన్నో రకాలైన మరి కీడు జరిగింది, ఎన్నో రకాలైన మరి వేదనలు మనము వినున్నాము, జరుగుతూనే ఉన్నది ఎన్నో రకాలైన. కనుక అందుకే దేవుడు తన సంఘానికి, తన ప్రజలు మరి శేషించబడిన వారు, ఆయన రక్తంతో కడగబడిన వారు, ఆయన ప్రజలకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఎన్ని రకాలుగా మరి నష్టపోతూ ఉన్నదాన్ని నీకు నేనేం చెప్తున్నానంటే, నిన్ను ఇప్పుడు నేను పునాదులు వేస్తాను. ఎలాగ పునాదులు వేస్తానంటే, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టేదను అంటున్నాడు. అంతేకాకుండా నీలములతో నీ పునాదులను వేయుదు. ఎంత శ్రేష్టమైన ప్రశస్తమైన మాట చూడండి. 12వ వచనం, మాణిక్యములతో నీ కోట్లములను సూర్యకాంతముతో నీ గుమ్మములు కట్టేదను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచును. చూడండి, దేవుడు పునాదులు వేస్తా ఉంటుంది. నిజంగానే ఈ యొక్క 3 నెలలు కాదు, 5 నెలలు ఇంచుమించు ఈ సంవత్సరంలో 5 నెలలు ఎంతో మంది పునాదులు కదిలిపోయాయి. కనుక నేను ఏదో ఈ మాసం బట్టుకే, ఈ సంవత్సరం బట్టుకే అని కొన్ని మాటలు నేను చెప్తున్నాను, మీరు అనుకోవద్దు. దేవుని వాగ్దానం ఏమంటున్నాడంటే, నీకు నేను మరలా పునాదులు వేస్తాను. చాలా మంది జీవితాలు తలక్రిందులు అయిపోయిన, ఉద్యోగాలు వెళ్ళిపోయిన, వ్యాపారాలు, ఎన్నో షట్టర్స్, ఎన్నో వ్యాపారాలు, ఎన్నో సంఘాలు మయపడ్డాయి. కారణం ఏంటంటే ఒక వైరస్ వలన. అందుకే గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక, ఓదార్పు లేక, ఏ విషయంలో మరి కృప లేకుండా మరి ఉంటున్నా నీకు మరి నేను పునాదులు వేస్తా ఉంటున్నాను. పునాదులు వేస్తానంటే, పునాదులు సాధారణంగా ఏ కట్టడానికైనా పునాదులు ఒక్కసారి వేస్తారు. మరలా పునాదులు వేయాలంటే పాతవన్నీ తీసివేయాల్సి వస్తుంది, మరలా తవ్వాల్సి వస్తుంది, మరలా పునాదులు. అందుకే ప్రభు అంటున్నాడు, ఈ గత 5 మాసాలు అంటే ఈ సంవత్సరం అంతా, ఈ 8 మాసాల్లో నీవు నష్టపోయిన వాటి అన్నిటినీ, లేకపోతే అనేక ఎన్ని విషయాలను పోగొట్టుకున్నావో వాటికి మరలా పునాదులు నేను వేస్తాను అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరలా ఆయన పునాదులు వేరును గాక.
పునాదులు అంటే మరలా ఆయన ఒక కొత్త విషయం, నేను అంటున్నాను, యేసు నామములో ఈ వైరస్ తొలగిపోను కాక, ఈ వైరస్ లేకుండా ఉండి మరలా ఒక నూతన కృపమైన ఆయన ఇచ్చినగా. ఎందుకంటే మరలా నేను పునాదులు వేస్తాను, నీలాంజనములతో పునాదులు వేస్తాను, ప్రశస్తమైన దాంతో నేను పునాదులు వేస్తాను అంటున్నాడు. అంటే గమనించండి, దేవుని వాక్యాన్ని పునాదులు వేస్తా అంటే దేవుడు ఆయన శిల్పకారి. ఆయన కట్టడంలో చాలా మహనీయుడు, మహోన్నతుడు, మహాగణుడు. మన బైబిల్లో యెరూషలేము గురించి చూస్తున్న శ్రేష్టమైన స్థలము, దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు నివాసము చేసే ఆ యెరూషలేము ఎన్నోసార్లు పడద్రోయబడ్డది. ఎన్నోసార్లు శత్రువులు యెరూషలేము దేవుని మందిరాన్ని, యెరూషలేము పట్టణాన్ని పునాదులతో మరి దాన్ని కాల్చివేయడం జరిగింది. అయితే దేవుడు యెరూషలేముని వదిలేశారు అనుకుంటున్నారా? దేవుడు యెరూషలేముని మరలా కట్టాడు, మరలా కట్టాడు, మరలా కట్టించాడు, మరలా పునాదులు వేశాడు. ఇలా పునాదులు వేస్తూ 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 దేవుని యొక్క వాక్యము చేత మరి యెరూషలేములో మనం చూస్తున్నాము. ఈరోజు కూడా దేవుడు యెరూషలేముని మరలా కట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. మరలా ఆయన కడతాను అంటున్నాడు. అంటే యెరూషలేముని దేవుడు మరి ఇన్నిసార్లు పడదోయబడినా, ఇన్నిసార్లు కొట్టవేయబడినా, ఎన్నిసార్లు మరి దాన్ని కాల్చివేసిన దేవుడు యెరూషలేముని వదలక దాన్ని పునాదులు వేశాడు. దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, ఈ సంవత్సరంలో బహుశా నీవు ఎన్నో రకాలుగా నీ పునాదులు మరి కదిలింపబడ్డదేమో, ఎన్నో రకాలుగా నీవు నష్టపోయినవేమో కనుక దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మరలా నేను నీకు పునాదులు వేస్తాను. యెరూషలేముని మరి కాల్చివేసిన, యెరూషలేముని మరి కొట్టివేసిన దాన్ని దేవుడు ఎలా అయితే దాన్ని కాపాడుతూనే ఉన్నాడు. నిన్ను, నన్ను, మన సంఘాలకి ఆయన మళ్ళీ పునాదులు వేయబోను గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి గమనించండి, మరి ఈ యొక్క 8 మాసాలు, గత 8 మాసాలు ఎన్నో కార్యాలు మరి ఆగిపోయి ఉన్నాయి. ఎన్నో రకాలుగా మరి జీవితాలు కదిలింపబడ్డాయి. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాక్యం ఏంటంటే ప్రశస్తమైనతో నేను పునాదులు వేస్తాను. అంటే మీకు మాటలు చెప్పాలంటే మన పోగొట్టుకున్న నవ్వును, పోగొట్టుకున్న సంతోషము మరలా దేవుడు తిరిగి ఇవ్వబోనుగాక. మరలా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. మరలా మనము అదే విధంగా మన జీవితాన్ని కొనసాగించబోతున్నాం. కానీ ఈసారి మన పునాదులు మామూలు పునాదులు కాదు. దేంతో వేస్తున్నాడంట? 11వ వచనం, నీలాంజనములతో నీ కట్టడం నేను కడతాను. ఇంతకుముందు మామూలు దాంతో నీ పునాదులు వేస్తాడు. ఇంతకుముందు మామూలు లేకపోతే మట్టి రాళ్ళతో మరి నీ పునాది వేయబడ్డదేమో, కానీ ఈసారి అంటే గాడ్ ఈస్ గోయింగ్ టు రీస్టార్ట్ యువర్ లైఫ్, రీబిల్డ్ యువర్ లైఫ్. మరలా నీ జీవితాన్ని కట్టి, మరలా నీకు పునాదులు వేసి, మరలా శ్రేష్టమైన నీ యొక్క జీవితాన్ని అంటే ఆయన మరలా నీకు ఒక నూతన ప్రారంభం, నూతన వాటిని దేవుణ్ణి కలగ చేస్తున్నాడు. నూతన కార్యాన్ని దేవుడు నీకు కలుగ చేస్తున్నాడు. ఈ వాగ్దానం అర్థం ఏంటంటే నీలాంజనములతో పునాదులు వేస్తున్నాను, నీలములతో నీకు పునాదులు వేస్తున్నాను, నీ కర్తాలంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నీ యొక్క జీవితాన్ని మరలా రీస్టార్ట్ చేస్తున్నాడు, రీసెట్ చేస్తున్నాడు. కదిలిపోయిన నీవు, కదిలిపోయిన సంఘాలు, కదిలిపోయిన మన జీవితాలు, మరి చంచలమైపోయిన మన జీవితాల్ని ఆయన మర్చిపోయాడు, ఆయన కట్టలేడు అనుకోవద్దు. ఆయన శిల్పకారి. ఏదైనా కొత్త బిల్డింగ్ కట్టాలన్నా, కొత్త వాటిని కట్టాలంటే చూడండి, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ని కడుతున్నాడు. ఈ కొత్త సెక్రటేరియట్ బిల్డింగ్ని, అసెంబ్లీని కట్టడానికి, ఆ సెక్రటేరియట్ని కట్టడానికి ఏం చేస్తున్నారు వాళ్ళు? అంత పడవలు వస్తున్నాయి, అంత కూలగొడుతున్నారు. ఎందుకు? కొత్తది కట్టడానికి. ఇదొక ఉదాహరణ. దేవుడు అంటున్నాడు, బహుశా 8 నెలలు అన్నీ కొట్టివేయబడ్డదేమో. అందుకే అన్నాడు, గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకున్న జీవితాన్ని, గాలి వాన చేత కొట్టబడి దిక్కు దశ లేక మరి కొట్టబడిన నీకు
ఈసారి నేను ఎలా పునాదులు వేస్తానంటే నీలాంజనములతో వేస్తాను. ఈసారి నీ పునాదులు ఎంత సౌందర్యం ఉంటుందంటే ఎవడు కదిలించలేడు. ఏది నన్ను కదిలించకుండా దేవుడు నీకు శ్రేష్టమైన పునాదులు, అంటే దేవుడు నిన్ను నూతనంగా స్థాపించబోతున్నాడు. అంటే ఒక మాటలో ఈ వాగ్దాన సందేశం ఒక మాటలో చెప్పాలంటే యెహోవా నిన్ను స్థాపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పరే ఇంకోసారి, హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను మరలా స్థాపించబోతున్నాడు. ఆ స్థాపించబోయే దాంట్లో ఆయన ఏమంటున్నాడంటే ఒక నూతన పునాదులు ఆయన వేయబోతున్నాడు. నీలాంజనములతో ఆయన నీ యొక్క పునాదులు వేస్తున్నాడు. కనుక మనొక సంతోషమే కానీ, మనొక నవ్వే కానీ, మనొక సమస్తాన్ని ఈ ఆగస్టు మాసంలో దేవుడు తిరిగి ఇచ్చిన గాక. దేవుడు తిరిగి ఇస్తున్నాడు. God will establish you. No matter what was there, but he is going to lay foundation once again. కనుక ఒకటేమో ఆయన నిన్ను స్థాపించబోతున్నాడు. రెండోది ఎలా స్థాపించబోతున్నాడంటే అదే వాక్యంలో 12వ వచనంలో మనము చదివితే యెషయా గ్రంథము ఒక మాట మనం 2 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం కూడా ఒక్కసారి మనం చదువుదాం. 2 పేతురు 5వ అధ్యాయము 10వ వచనంలో, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపనిధకు దేవుడు కొంచెం కాలము మీరు పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణ గలవాన్ని చేసి స్థిరపరచి బలపరచును. హల్లెలూయా. ఏమంట? దేవుడు కొంచెకాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని, తానే అంటే అర్థం ఏంటి? శ్రమ పడి గాలి వాన చేత కొట్టబడి కష్టపడిన పిమ్మట తానే అంటే దేవుడే ఇప్పుడు నిన్ను మరలా స్థిరపరచబోతుంది. అంటే పునాదులు వేయాలి. పునాదులు వేయాలంటే పాతదాన్ని ఏం చేయాలి? పాత వేసిన రాళ్ళు, పాత వేసిన వాటన్నిటిని తీసివేసి నూతనంగా. అయితే ఈ పునాదులు ఎలా ఉంటాయి అంటున్నాడు? నీలాంజనములతో ఆయన వేస్తాడు. కానీ మిమ్మల్ని స్థిరపరచును గాక, యెహోవా నిన్ను స్థిరపరచును గాక, కదలని పట్టణముగా దేవుడు నిన్ను మార్చును గాక. ఆమేన్. చూడండి, రెండోదిగా అదే యెషయా గ్రంథము 54:12 మనం ఏం చూస్తున్నామంటే మాణిక్యములతోను నీ కోట్లములతోను సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టెదను, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచెదను. హల్లెలూయా. ప్రశస్తమైన, ప్రీషియస్. ఇంగ్లీష్లో ఆ పదం ఏముంటుందంటే ప్లెజెంట్ స్టోన్స్, లేకపోతే ప్రీషియస్ అంటే చాలా ప్రశస్తమైన వాటితో దేవుడు నీకు ఇప్పుడు పునాదులు వేస్తున్నాడు. ఒకవేళ గాలివాన చేతను కొట్టబడి, ఒకరి 8 మాసాలు నిరీక్షణ ఆధారం లేకుండా నీవు ఉండి ఉంటే, లేకపోతే నీ పునాదులు కదిలిపోయి పలుకైపడి ఉంటే, దేవుడు అంటున్నాడు నిన్ను ప్రశస్తమైన వాటితో నేను పునాదులు వేస్తాను. ఎందుకు ప్రశస్తమైనది? ప్రశస్తమైనది కార్యాలు దేవుడు వాటితో ఎందుకు పునాదులు వేస్తున్నాడంటే నీవు ప్రశస్తమైన వాడివి. చూడండి, యెషయా గ్రంథంలో, అదే యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో మీకు మాట చెప్తాను. యెషయా గ్రంథము 43:4వ వచనం. నీవు నా దృష్టికి ప్రియుడైనందున ఘనుడైతివి,
నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణం ప్రతిగా జనమును అప్పగించుచున్నాను. చూడండి, నీవు నా దృష్టికి ప్రశస్తమైనందున. ఏమండి? యెషయా గ్రంథము 43:4 మనము చదువుతున్నాము. ప్రశస్తమైన ఇంగ్లీష్లో ఏమంటుందంటే, సిన్స్ thou was precious in my sight. నీవు ఆయన దృష్టికి ఎలాంటి వాడివి? ప్రశస్తమైన వాడు. నువ్వు ప్రశస్తమైన వాడు కనుక దేవుడు నీకు ప్రశస్తమైన వాటితో పునాదులు వేస్తున్నాడు. చూడండి, దేవుడికి నువ్వు ఎందుకు ప్రశస్తమైన వాడు అయినావు? ప్రశస్తమైన విషయాలతో దేవుడు ఎందుకు పునాదులు వేస్తున్నాడు? బికాస్ thou art precious to him. ఎందుకు నీవు ప్రశస్తమైన వాడైనావు? ఎందుకు ప్రియుడైనావు? కనుక నువ్వు ఘనుడైనవి. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, ఆయన నిన్ను ఎలా విమోచించాడు? 1 కొరింథీ 6:20 మనం ఏం చదువుతామంటే, 1 కొరింథీ 6:20 మీరు వెలబెట్టి, 1 కొరింథీ 6:20 విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అందరం ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 1 కొరింథీ 6:20 మరి నేను చదువుతాను చూడండి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మీరు దేంతో కొనబడిన వారు? ప్రశస్తమైన అమూల్యమైన యేసు రక్తముతో మీరు కొనబడిన వారు. యేసు రక్తంతో మీరు కట్టబడిన వారే ఉన్నారు. యేసు రక్తంతో ఆయన మీరు కొన్నాడు కనుక మీరు ప్రశస్తమైన వారైన. మీ జీవితానికి విలువ మనుషులు ఇవ్వకపోవచ్చు, కానీ మీ జీవితానికి విలువ మనుషులు లెక్క కట్టలేదు కానీ యేసు తన రక్తంతో మిమ్మల్ని కొన్నాడు కనుక, యేసు తన రక్తంతో మిమ్మల్ని ఆయన కొన్నాడు కనుక, యేసు తన విలువైన రక్తంతో, ఆ ప్రశస్తమైన రక్తంతో ఆయన మిమ్మల్ని కొన్నాడు కనుక నువ్వు ప్రశస్తమైన, అంటే ప్రశస్తమైన విషయాలంటే ఏంటి? ఒకటి, నువ్వు ప్రశస్తమైన వాడు. ఎందుకు ప్రశస్తమైన వాడు? ఆయన తన రక్తంతో నిన్ను కొన్నాడు, వెలబెట్టి ఆయన నిన్ను కొన్నాడు. ఈ బాట్ విత్ ఎ ప్రైజ్. ఏం ప్రైజ్? ఆయన అమూల్యమైన రక్తము ఆయన నీ కోసం ఆయన కార్చాడు. హల్లెలూయా. అంటే ప్రశస్తమైన రక్తముతో నువ్వు కొనబడ్డావు. అంతేకాకుండా ప్రశస్తమైన వాటితో ఆయన నిన్ను కొన్నాడు. చూడండి, ఈ యొక్క లాక్డౌన్లో ఈ యొక్క వైరస్ వల్ల ఎంతోమంది జీవితాలు, వ్యాపారాలు తలక్రిందులైపోయినాయి. అంతేకాకుండా ఎంతోమంది బిజినెస్, వ్యాపారాలు, ఆర్గనైజేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్, మరి ఫైనాన్షియల్, ఆర్థిక వ్యవస్థ ఎన్నో, ఇక్కడనే కాదు మన దేశంలో కాదు, ఎన్నో దేశాల్లో ఎంతోమంది జీవితాలు తలక్రిందులైపోయినాయి. చాలా మంది నిరీక్షణ లేకుండా ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా మంది జీవితం మీద ఆశను పోగొట్టుకొని ఎన్నో రకాలుగా ఇంకా నిరీక్షణ లేదని వారి జీవితాన్ని వారు నష్టపోయారు. వారి జీవితాన్ని ఆత్మహత్యగా వారు మార్చుకున్నారు. అయితే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రశస్తమైన రక్తంతో మనల్ని కొన్నాడు కనుక, ఆ ప్రశస్తమైన వాటితో ఆయన మనల్ని విమోచించాడు కనుక మనకు ఒక నిరీక్షణ కలుగ చేస్తున్నాడు. మనకు ఒక విశేషమైన కృపను ఆయన కలుగ చేస్తున్నాడు. ఏంటి ఆ విశేషమైన కృప అంటే, ఆయన నీలాంజలములతో ఆయన మనకేం చేస్తున్నాడు? పునాదులు వేస్తున్నాడు. మరలా ఆయన నేను కడుతున్నాడు. మరలా నీ నవ్వు, నీ సంతోషం, నీ యొక్క సమస్తాన్ని దేవుడు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని మహాకృప కనికరం చేత ఇంకో వాక్యం మనం చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయము, మొదటి పేతురు 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతాను, చూడండి. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడును విశ్వసించిన వారికే ఇల్లు. చూడండి 7వ వచనం, విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. ఇంగ్లీష్ ఏమన్నా, unto you therefore which believe he is precious but unto them which be disobedient. విశ్వసిస్తున్న మనకు దేవుని వాగ్దానాన్ని, ఆయన మాటల్ని విశ్వసిస్తున్న ఆయన వాక్యాన్ని నమ్ముతున్న మనకు యేసు ప్రభు మనకు ఏమై ఉన్నాడు? ప్రశస్తమైన వాడు. అంటే ఆయన వాగ్దానాలు ప్రశస్తమైనవి. నమ్మిన వారికి, విశ్వసించిన వారికి ఆయన ప్రశస్తమైన వాడు అయ్యాడు. విశ్వసించని వారికి, చూడండి, ఒక 8 మాసాల్లో ఎంతో మంది విశ్వాసం కూడా తలక్రిందులైపోయింది. ఎంతో మంది జీవితాలే కాదు, వారి ఆధ్యాత్మిక జీవితం కూడా మరి తలక్రిందులుగా మారినట్టు మనం చూస్తున్నాం. ఎన్నో వాటిగా మరి వాళ్ళు నమ్మలేక విశ్వసించే కారణం ఏంటంటే జీవితంలో వచ్చిన వాళ్ళ యొక్క డిప్రెషన్, లేకపోతే వాళ్ళకి వచ్చిన ఆ సమస్యలు, లేకపోతే వాళ్ళకి వచ్చిన మరి ఆందోళన చేత మరి వారు మరి పోగొట్టుకొని ఉంటున్నారు. అందుకే చూడండి, మొట్టమొదటి వాక్యంలోనే యెషయా గ్రంథము 54 మొట్టమొదటి 11వ వచనంలో ఏమన్నంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా నీకు ఆయన చెప్తున్నాడు. పడదోయబడిన నీకు, వెలివేయబడిన నీకు, నిరీక్షణ లేకుండా నీకు ఆయన చెప్తుంది ఏంటంటే, నీకు ఆయన కృపను ఇవ్వబోతున్నాడు. నీవు ఆయన దృష్టికి ఘనుడైనందున, ప్రశస్తమైనందున ఆయన నీకు ప్రశస్తమైన వాటితో ఆయన నీకు పునాదులు వేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక ప్రశస్తమైన రక్తముతో ఆయన నిన్ను కొన్నాడు. ప్రశస్తమైన వాగ్దానాల చేత ఆయన నిన్ను మరి ఆదరిస్తున్నాడు. ప్రశస్తమైన ఆయన కట్టడముతో, నీలాంజనములతోను మరి ప్రశస్తమైన రత్నములతో ఆయన నిన్ను కట్టబోతున్నాడు. అంటే నీ పునాదులు ఆయన మరలా వేస్తున్నాడు. మరలా నీ సంతోషం తిరిగి వస్తుంది, మరలా నీ ఆనందం తిరిగి వస్తుంది, మరలా ఆయన నీ పోగొట్టుకున్న వాటి అన్నిటిలో రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వబోతుంది గాక. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నిరీక్షణకు కర్త అయి ఉన్నాడు. మన దేవుడు విశ్వాసం కర్త అయి ఉన్నాడు. విశ్వాసాన్ని మరి దాన్ని కొనసాగించే వాడై ఉన్నాడు. మరి వాటిని పరిపూర్ణంగా నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు. అంతేకాకుండా దేవుడు సమస్త ఆశీర్వాదాలకి మూలమై ఉన్నాడు. ఆయన శిల్పకారి. పడదోయబడ్డాడంటే ఆయన మరీ కట్టడని కాదు. ఒక మాట మనం ఇరుమేలు చూస్తాం. కుమ్మరి విషయంలో ఆయన ఒక వాక్యం చెప్తాడు. మరి ఆయన జిగట్ట మన్ను తీసుకొని కుమ్మరి సారె పైన మరి ఒక పాత్రను చేస్తా ఉంటే అది ఇరిగిపోయిందంట. లేదంటే సరైన షేప్లో రాకపోతే, సరైన కట్టడంలో రాకపోతే దాన్ని ఏం చేశాడంట, మళ్ళా దాన్ని ఇడగొట్టి దాన్ని పాడేయకుండా ఏం చేశాడంటే మళ్ళా దాన్ని కట్టాడంట. మళ్ళా దాన్ని సారె పైన ఉంచాడు. అంటే ఈ ఆగస్టు మాసంలో బహుశా ఈ వైరస్ కనబడకుండా పోను గాక. ఈ ఆగస్టు మాసంలో ఈ వైరస్ లేకుండా ఉండును గాక. ఈ ఆగస్టు మాసంలో దేవుడు మరలా నిన్ను కట్టి, ప్రశస్తమైన వాటితో కట్టి నిన్ను ఆయన స్థిరపరచును గాక. మూడో విషయం మనం చదువుదాం. ఒకటేమో ఆ దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు, మరలా పునాదులు వేస్తున్నాడు. ప్రశస్తమైన రక్తంతో కట్టి, ప్రశస్తమైన వాటితో ఆయన స్థిరపరిచి, ప్రశస్తమైన రక్తముతో, ప్రశస్తమైన రత్నములతో, ప్రశస్తమైన మరి వాగ్దానాలతో ఆయన నిన్ను కడుతున్నాడు. అంటే ఆయన రీస్టార్టింగ్ యువర్ లైఫ్, రీబూటింగ్ యువర్ లైఫ్,
రీబిల్డింగ్ యువర్ లైఫ్. మరలా నీ జీవితాన్ని ఒక కొత్త మలుపులో, కొత్త వాటిలో ఆయన నిన్ను తీసుకురాబోతున్నాడు. అందుకే దేవునికి మహిమ కలుగును గాక. కనుక మూడవ విషయం, ఈ వాగ్దానం ఆగస్టు మాసంలో యెహోవా నిన్ను స్థిరపరచును గాక. యెహోవా నిన్ను స్థిరపరచును, ఆయనే నిన్ను స్థిరపరచు, ఆయనే నిన్ను కట్టును గాక. ఆయనే నీ జీవితాన్ని మరలా ఒక మంచి మలుపిచ్చి శ్రేష్టమైన వాటిలో ఆయన నిన్ను కట్టును గాక. మూడవది మనం ఏం చేస్తున్నామంటే, అదే యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో 14వ వచనం, నీవు నీతి గలవాడనై స్థాపించబడదవు, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుండును, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గర రానే రాదు. హల్లెలూయా. 3 విషయాలు ఒక్క పదంలో చెప్తున్నాడు. నీతి గలవాడై నిన్ను స్థిరపరుస్తాడు. ఆ పై వచనాలను చూసి ఆయన స్థిరపరుస్తాడు. ఎలా స్థిరపరుస్తాడు, ఎలా కడతాడు, ప్రశస్తమైన చూసే. ఇప్పుడు మూడోది ఏంటంటే, ఆ 14వ వచనం సెకండ్ సెంటెన్స్ లో, నీవు భయపడనక్కరలేదు. హల్లెలూయా. అంటే ఏ భయంకరమైన వ్యాధి, భయంకరమైన తెగులు నీకు రాదంట. నీవు భయపడనక్కర్లేదు. అదేంటండి భయపడనక్కర్లేదు అంటున్నారు? మరి భయం, ఆందోళనలో అందరూ జీవిస్తున్నాను, సంఘానికి వెళ్ళలేకపోతున్నాను, మరి ఎన్నో కార్యాలు జరగలేకపోతున్నాను, ఎవరికి ఏ గాలిలో ఏ వ్యాధి వస్తుందో. కరెక్టే, ఇదన్నీ ప్రపంచంలో, దీస్ ఆర్ ఫ్యాక్ట్స్, ఇవన్నీ వాస్తవాలు. కానీ సత్యం ఏంటంటే, దేవుడు నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడు, మనకు చెప్తున్నాడు ఏంటంటే, మన సంఘానికి చెప్తున్నాడు ఏంటంటే, నీవు భయపడనక్కర్లేదు. హల్లెలూయా. రెండోది, బాధించువారు నీకు దూరంగా ఉంటారు. మూడోది, బాధించువారు నీకు దూరంగా నుండును, భీతి నీకు దూరంగా ఉంటారు. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరంగా ఉంటారు. భీతి, రాత్రులు మరి వచ్చే ఆ భయంకరమైన తెగులు, లేకపోతే వ్యాధి, లేకపోతే ఏదో మరి టెర్రర్ అని ఇంగ్లీష్లో ఏముందంటే, thou shalt be far from oppression, for thou shalt not fear and from terror. అంటే ఏ భయంకరమైన వార్త కానీ, భయంకరమైన పరిస్థితి కానీ అది నీ దగ్గరికి రాదు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. దేవునికి మరి ఈ యొక్క వాగ్దానాలన్నీ దేవుడు మనలో పరిపూర్ణంగా మరి నెరవేర్చును గాక. దేవుడు మనకు సమస్త విధమైన కృపను కలుగ చేయను గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం. ఈ 14వ వచనంలో, ఈ యెషయా గ్రంథం 54, 11, 12, 13, 14 వచనంలో ఆయన ఇచ్చిన ఈ వాగ్దానాలు మనలో పరిపూర్ణంగా ఆయన నెరవేర్చబడును గాక. పరిపూర్ణంగా ఆయన స్థిరపరిచి ఆయన కృప కలుగ చేయను గాక. నిశ్చయంగా నీవు మరలా కట్టబడును గాక. మరలా నీ సంఘాలు కట్టబడును గాక. మరలా నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు సమస్తను మరలా కట్టబడి ప్రశస్తమైన వాటితో దేవుడు నిన్ను కట్టి, భయమే గాని మరి భీతియే గాని ఏ విధము చేత అయినను బాధించు వాళ్ళని కానీ నీకు దూరంగా ఉండును గాక. ఎందుకంటే దేవుని వాగ్దానాలు అవును, ఆమేన్ కనుక ఆ వాగ్దానం పరిపూర్ణంగా మనలో స్థిరపరిచి నెరవేర్చును గాక. ఈ యొక్క వాగ్దాన సందేశాన్ని దేవుడు ఆశీర్వదించి, వాగ్దాన సందేశాన్ని దేవుడు కృపనిచ్చి, ఆయన కృప చేత ఆయన సమస్తాన్ని నడిపించినట్లుగా ఆయనకి సమస్త మహిమ కలిగి, మరి వాగ్దానాలన్నీ మరి అవును ఆమేన్గా
మన జీవితాల్లో, మన సంఘాల్లో ఆయన కృపనిచ్చి ఆయన నెరవేర్చును గాక. కనుక ఈ యొక్క ఆగస్టు మాసం మీ యొక్క నవ్వులు, మీ యొక్క సంతోషాన్ని, మీ యొక్క సమస్తాన్ని దేవుడు మరలా తిరిగి ఇచ్చి ఒక ప్రశస్తమైన వాటితో దేవుడు మీకు పునాదులు వేయును గాక. ఆమేన్. తలవస్తే కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు కృపనిచ్చును గాక. ప్రేమ కనికన గల మా తండ్రి, మహోన్నతుడా నీకే స్తోత్రము నాయన. అయ్యా ప్రభా, ఇంతవరకు నాయన మరి నాకు మాకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తోత్రము తండ్రి. ఎంతో నాయన సహాయం చేసి మరి నడిపించిన విధానం బట్టి నీకే స్తోత్రము. ఇదిగో ప్రభా, మరి ఈ సమయంలో ప్రభా మరి ఒక పునరుద్ధానపు ఆరాధన బట్టి నీకే స్తోత్రము నాయన తండ్రి. నీకే స్తోత్రము స్తోత్రము అయ్యా. మరి ఈ నెల ఆగస్టు మాసం అంతయు ప్రభా, అవును తండ్రి, స్థిరపరచువాడు నీవే అయ్యా, బలపరచువాడు నీవే. నీ యొక్క వాగ్దానాలు అవును ఆమేన్ అని ప్రభా మరి ఇదే చెప్తున్నావు కనుక తండ్రి అయ్యా, నాయన నీ యొక్క వాగ్దానాలతోను, నీ యొక్క మాటలతోను, ప్రశస్తమైన రక్తంతోను, నీరాంజనములతో ప్రభా మరి ప్రశస్తమైన వాటితో ప్రభా నీవే కట్టి, నీవే నాయన బలపరిచి స్థిరపరిచి మనం ప్రార్థన చేస్తున్నావు నాయన. అవును తండ్రి, ఆదరలేని వారిని ఆదరించు, అనారోగ్యమైన వారిని నాయన స్వస్థపరచు నాయన. గాలి చేత వాన చేత కొట్టబడి ఆదరణ లేకుంటున్న ఒక్కరొకరి జీవితాలు నాయన నీ ముందు తీసుకొని వస్తున్నావు నాయన. ఒక్కరొకరి నాయన మరి పరిస్థితులని సన్నిధిలో తీసుకొని వస్తున్నావు నాయన. అయ్యా ప్రభా, మరి స్థిరపరచువాడు నీవే. ఎన్నోసార్లు యెరూషలేము పడదోయబడిన, ఎన్నోసార్లు యెరూషలేముని నాయన మరి కాల్చివేయబడిన నీవు దానికి మళ్ళా పునాదులు వేసి కడుతున్నావు, కట్టబోతున్నావు కనుక ప్రభా ఇదిగో మా జీవితాలు ఎన్నో జీవితాలు ఆయన తలకిందులైన కనుక ప్రభా నూతనంగా నీవు ఇచ్చిన ఈ వాగ్దానం నాయన మరలా పునాదులు వేస్తున్నావు, మరలా ప్రారంభం చేస్తున్నావు, మరలా నువ్వు కడుతున్నావు. ఎందుకంటే నువ్వు శిల్పకారి కనుక ప్రభా నీవే కట్టి నాయన మరి ప్రశస్తమైన జీవితాన్ని నేను స్థిరపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నావు నాయన. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నావు నాయన. వాక్యం వింటున్న వారిని, ప్రార్థన చేస్తున్న వారిని, ఆరాధిస్తున్న వారిని, వీక్షిస్తున్న వారిని, దూరాన్న సమీపాన్ని ఉన్న ఒక్కరొక్కరిని యేసు నామములో ఆశీర్వదించండి. ఎవరు ప్రభా ఏ పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి నీ కృపలో జ్ఞాపకము చేసుకోండి. ఎవరెవరు ఎక్కడంటే నాయన మరి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా మరి సహాయం చేయండి. సంఘాలని కట్టబడండి, సంఘాలు తెరవబడును గాక నాయన. సంఘాలు మళ్ళా నాయన ప్రశస్తమైనతో కట్టబడును గాక. మరి ప్రభా మరి సాతం తెచ్చిపెట్టిన ప్రతి ఆటంకాలని నాయన వ్యాధుల్ని యేసు నామములో లయపరచండి. నీవే కృప దయచేసి, నీవే సహాయం చేసి, నీవే నడిపించమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో మా ప్రభా ఈ యొక్క ఆరాధన యూట్యూబ్ ఛానల్, ఈ వాక్యాన్ని ప్రభా నీ రక్త ప్రోక్షణలో సమర్పిస్తున్నాను. నీవే ఉండి కట్టి నాయన స్థిరపరిచి నాటి నీ నామ మహిపరచుకోమని మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో నాయన ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం సంఘంతో మనతో ఇప్పుడును ఆయన రాకడ పడంత తోడై ఉండును గాక. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించి బలపరచును గాక. వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి. నిశ్చయంగా దేవుని కృప తోడే ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.